ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. బట్ రిజాయిస్ దట్ యువర్ నేమ్స్ ఆర్ written ఇన్ హెవెన్. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 verse 20. ఈ రోజుకు గాను జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, మన పేర్లు జీవ గ్రంథంలో ఉండుటను బట్టి సంతోషించాలి అని. మనమందరం కూడా చాలాసార్లు ఈ లోక సంబంధమైన విజయాలను బట్టి సంతోషిస్తుంటాం కదండి. మంచి మార్కులు వచ్చాయనో, మంచి జాబ్ వచ్చిందనో, వీసా వచ్చిందనో, పిల్లలు పుట్టారనో, ఇలా అనేకమైన విషయాలను గూర్చి సంతోషిస్తుంటాం. అయితే వాటిని బట్టి మనం సంతోషించొద్దు అని నేను చెప్పడం లేదు, కానీ అంతకంటే ముఖ్యంగా మనం రక్షింపబడ్డాము, నిత్య రాజ్యమునకు అర్హులము అయ్యాము అని ఆనందించాలి, అందును బట్టే సంతోషించాలి. ఈ లోకపరమైన సంతోషము అంతా కూడా తాత్కాలికమే కదండి. మనం సంతోషించే లోపే, మనకు ఇది ఉందని ఆనందించే లోపే కొన్నిసార్లు అది మన నుండి దూరం అయిపోవచ్చు. ఈ మధ్య తెలంగాణలో కొంతమందికి టీచర్స్ జాబ్ ఇచ్చారు. అయితే అందరూ ఆనందిస్తుండగా, సంతోషిస్తుండగా గవర్నమెంట్ సడన్ గా ఒక బాంబు పేల్చింది. వారిలో నుండి కొంతమంది ఉద్యోగాలు వెనక్కి లాగేసుకుంది. మనం న్యూస్ లో ఈ యొక్క వార్తల్ని చూసాం. దానికి రీజన్స్ ఏవైనా ఉండుండొచ్చు, కానీ వారి ఆనందము ఎన్నో రోజులు లేదు అనేది వాస్తవం కదండి. ఈ రోజున లేఖన భాగములో చూస్తే ప్రభువారు ఏర్పరిచిన 70 మంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ప్రభువా, మేము పరిచర్య నిమిత్తము బయటికి వెళ్ళినప్పుడు గొప్ప కార్యములు చేశాము. అందులో భాగంగా నీ నామం వలన మాకు దయ్యములు కూడా లోబడుచున్నవి అని చెప్పారు. ఆ మాటకు గాను యేసయ్య అంటున్నారు, దయ్యములు లోబడుచున్నవి అనే విషయాన్ని బట్టి కాదు మీరు సంతోషించాల్సింది, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో ఆయన పలికారు. ఈ రోజున మనుష్యులే మాట వినని సందర్భాలు, సొంత కొడుకులు, సొంత కూతురు ఎదురు తిరుగుతున్న సంఘటనలు ఇంత ఉండరు, కానీ ఎదురు తిరిగే స్వభావం వారు కలిగి ఉంటారు. అటువంటిది ఆయన శిష్యులైన వారికి దయ్యములు కూడా లోబడుచున్నవి అని చూసి బాగా ఆనందం వేసింది, బాగా సంతోషం వేసింది. ఎవరి వలన అది జరిగింది అనే విషయం కూడా 70 మంది శిష్యులు క్లియర్గా చెబుతున్నారు, యేసయ్య నామం వలనే ఇది జరిగింది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య నామం వలన మీ జీవితాలు, మీ కుటుంబాలు కట్టబడతాయి. మాట వినని పిల్లలు, మాట వినని కుటుంబం, లోబడని సమస్యలు, నిన్ను బాధ పెడుతున్న పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు, ఒక్క యేసయ్య మాట వలన అవి లోబడి తీరుతాయి. యేసయ్యను నువ్వు కలిగి ఉండడం వలన ఈ లోక సంబంధమైన విషయాల్లో నీవు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతావు. అయితే ఈ రోజున దేవాతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటండి అంటే, ఆ విజయాలను బట్టి కాదు, కానీ మన పేర్లు పరలోకమందు ఉండే జీవ గ్రంథంలో ఉన్నవి అని మనము సంతోషించాలి. ఆ విజయానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ విజయం అదే అనే విషయం యేసయ్య మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో రేషన్ కార్డులో పేరుంది, ఇల్లు దరఖాస్తు ఫారంలో నా పేరుంది, లేదా ఆ చర్చ్లో ఫ్యామిలీ కార్డులో నా పేరుందని సంతోషిస్తున్నావా? కొంతమంది వారు పేర్లు వారనుకున్న దరఖాస్తులో లేకపోతే గొడవ పడుతుంటారు, పేరు ఎక్కించేంత వరకు పట్టుబడుతుంటారు. మరి ఈ రోజున నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించావా? ఈ లోక సంబంధమైన పేరు కోసం, ప్రఖ్యాతి కోసం ప్రయాసపడుతున్న నీవు, తాపత్రయపడుతున్న నీవు, అన్నిటికంటే ముఖ్యంగా జీవ గ్రంథంలో కూడా నీ పేరు ఉండాలని గ్రహించగలుగుతున్నావా? ఆ గ్రంథంలో పేరు లేకపోతే ఏమవుతుందో తెలుసా? వాక్య భాగం సెలవిస్తుంది, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును.
ఈ లోకపరమైన పుస్తకాలలో ఇన్విటేషన్ కార్డులో నీ పేరు లేకపోతే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ జీవగ్రంథములో లేకపోతేనే సమస్య. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అలా మన పేర్లు ఉన్నట్లయితే ఆయన బహుగా సంతోషిస్తాడు, బహుగా ఆనందిస్తాడు. బహుశా నీవు ఈ రోజున దేవుణ్ణి ఎరిగి రక్షింపబడిన స్థితిలో ఉన్నావేమో, మంచిదే. కానీ నీ బిడ్డల సంగతేంటి? నీ కుటుంబం సంగతేంటి? నువ్వు ప్రేమిస్తున్నా గౌరవిస్తున్నా నీ ఆత్మీయుల సంగతేంటి? వారిని గురించి కూడా నీవు ప్రార్థించు. వారి పేర్లు కూడా జీవగ్రంథంలో వ్రాయబడినట్లు, నిత్య జీవములో వారు ఉండునట్లు వారి కొరకు ప్రార్థించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీకు వందనములయ స్తోత్రములు. వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మా యొక్క పేర్లు జీవగ్రంథములు ఉండుటను బట్టి మేము సంతోషించాలని, అయా ఈ లోక సంబంధమైన విజయాలను బట్టి మేము సంతోషించే వారముగా ఉంటాము. కానీ ప్రభా, ముఖ్యంగా ప్రభా, నీ యొక్క జీవగ్రంథంలో మా పేరున్నదాన్ని బట్టి మేము అత్యధికంగా సంతోషించాలని అయా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అయా ఈ లోకపరమైనటువంటి సంబంధమైన పేర్ల కోసం, ప్రఖ్యాత కోసం ప్రయాసపడుతున్న మాతోనే మీరు సూటిగా మాట్లాడారు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున రక్షణ లేక ఉన్నారో ప్రభా, అయా వారు తండ్రి ఇంకా ప్రభా అయా మరి తండ్రి మారు మనసు లేకుండా ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా వారికి తండ్రి రక్షణను, మారు మనసును అనుగ్రహించండి. వారి యొక్క పేరు మీ యొక్క జీవ గ్రంథంలో ఉండుటకు సహాయం దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రభా, అయా మరి తండ్రి స్వస్థత కొరకు అయా ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారో నా ప్రభా, అటు బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిజమైన దేవుడవు నీవే, సర్వలోక రక్షకుడవు నీవే. నీ వైపున బిడ్డలు చూస్తుండగా ప్రభా, అద్భుత కార్యాలను బిడ్డల పట్ల మీరు జరిగించండి. వారు అనుభవిస్తున్న వ్యాధి బాధలు అన్నిటి నుంచి విడుదల దయచండి. రోగములన్నిటి నుంచి, రుగ్మతలన్నిటి నుంచి విడుదల దయచండి. సంపూర్ణ విడుదలను మీరు అనుగ్రహించండి. మీ యొక్క అమూల్యమైన రక్తము వారిపైన ప్రోక్షించండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచండి. అప్పుల భారాల నుండి విడుదల దయచండి. కుటుంబ సమస్యల నుండి తండ్రి యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. వారి యొక్క కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి విడుదల దయచండి. శాంతిని, సమాధానాన్ని వారి యొక్క గృహములో మీరు నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అయా మరి తండ్రి అయా డిప్రెషను, మరి తండ్రి వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డకు ప్రభ మంచి ఉద్యోగాన్ని దయచేయండి. మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నింపండి. వెళ్ళే ఇంటర్వ్యూలో మరి ప్రభ చక్కగా మాట్లాడుటకు అయా కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. జాబును పొందుకునే బిడ్డగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి. అయా యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవనస్తురాలను కూడా మీరు దీవించండి ప్రభ. బిడ్డలు ప్రభ అయా వయసులో ఎదుగుతుండగా ఎటువంటి పాపమునకు బిడ్డలు లొంగిపోకుండా ప్రభ ప్రతి ఒక్క అపవాది క్రియ నుండి అయా బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయారో, మరి తండ్రి పాపమునకు ఎడిక్ట్ అయిపోయారో ప్రభు, వారిని బట్టి ప్రార్థిస్తుండగా ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి అయా బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార ఎడిక్షన్ నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వివాహాల విషయంలో మీకు మొర పెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది తండ్రి. మీ యొక్క కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి. అయా విధవరాళ్ల పక్షాన మీరు న్యాయమును తీర్చండి. అయా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడు మీరే. బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. చేతుల కష్టార్జితాన్ని దీవించండి. రైతులను దీవించండి. అయా మరి తండ్రి ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారో ప్రభా, అయా వ్యాపారాలన్నిటిలో తండ్రి ఫలవంతమైనటువంటి వ్యాపారాలను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. భూతగత సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభ మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపి వాడుకొని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రయాణాలలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా వారు వెళ్ళే వాహనం అంతటిని అయా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. క్షేమకరంగా వారిని నడిపించండి. అయా ఏ బాధలో బిడ్డలు ఉన్నారో ఆ బాధలో నెమ్మదిని దయచేయండి. కష్టాల నుంచి విడుదల దయచేయండి. అయా వారు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధ, కీడు అంతటిని తండ్రి వారికి మేలుకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ కూడా
మీరు బలపరచండి అయా. సంఘ కాపరులను మీరు దీవించండి తండ్రి. సంఘాలను విస్తరింప చేయండి అయ్యా. మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్భుతమైన కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.